గత ప్రభుత్వం గురించి చెప్పే ఉద్దేశం మాకు లేదు. అదొక రాక్షస ప్రభుత్వం. మంది ఇది శ్రీరామ రాజ్యం అనేటువంటి రాజ్యంలో ఏదో వెసులుబాటు జరగబోద్దా ఈ రైతు గారి ఉద్దేశం మీద మిమ్మల్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది సార్. మాకేదో మంచి జరుగుతుందని ఆశతోటి ఉన్నాం. మా అదృష్టం ఏంటో కానీ ఈవేళ మీ కాలనీ ఇక్కడ పెట్టించాలనుకున్నాం. మా సంకల్పం చాలా గొప్పది. ఖచ్చితంగా మీరు వచ్చారు, చూశారు, చేస్తారు. మేము అక్టోబర్ 3న నిరాహార దీక్ష చేద్దామని సిద్ధమైతే మీరు ట్విట్టర్లోనూ వాట్సాప్లో ఒక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు. నేను వస్తున్నాను, నేను చూస్తాను, నేను చేస్తానన్నారు. దానితోటే మేము అక్టోబర్ 3ని వాయిదా వేసుకున్నాం సార్. నీకు ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యశ్రేయులు భోగభాగ్యాలు 100 ఏళ్ళు బ్రతికి ఈ రాష్ట్రాన్ని సుభిక్షం చేయాలని మనసా వాచా కోరుకుంటూ థ్యాంక్ యూ టు ఆల్ సార్. యాక్చువల్లీ శంకరగుప్తం డ్రైన్ అనేది ఏదైతే డ్రెడ్జింగ్ చేశారో ఈ డ్రెడ్జింగ్ మిగతా 8 కిలోమీటర్లు చేయకపోవడం వల్ల ఈ ఉప్పు కాలం నుంచి వచ్చేటటువంటి వాటర్ అంతా కూడా ఈ గ్రామాల్లోకి వచ్చి మా పంట పొలాలు కొబ్బరి చెట్లన్నీ కూడా చనిపోవడం జరిగింది సార్. అలాగే ఈ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వాటర్ చేరిపోవడం వల్ల మా బిల్డింగ్స్ కూడా పునాదులు తుప్పుపడడం కూడా జరుగుతుంది సార్. అలాగే మేము తాగేటటువంటి డ్రింకింగ్ వాటర్ కూడా కంప్లీట్గా సాల్ట్ వాటర్ అయిపోవడం వల్ల అది తాగే వాటర్ కూడా పాడైపోయింది సార్. అలాగే దీనికి మాకు ఒక కొబ్బరి చెట్టు